హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను నిన్న ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందండి. దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నిజంగా అండి, ఇన్ని రోజులు మనకి కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి. నిన్న ఎన్టీఆర్ ఈవెంట్కి వర్షం పడలేదంటే ఆలోచించండి. దేవుడు ఎంత మంచోడంటే ప్రతిరోజు ఈవినింగ్ కాగానే వర్షాలు పడుతున్నాయి. అది కూడా ఓపెన్ టాప్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి చుక్క వర్షం కూడా కాలేదంటే, చుక్క వర్షం కూడా పడలేదంటే ఆలోచించండి. ఎన్టీఆర్ అభిమానులకు ఎంత పండగో. నేను ఆ ఎన్టీఆర్ స్పీచ్ చూడగానే అనిపించింది, ఎందుకు ఆయన ఈవెంట్ మిస్ చేశాను చెప్పి. మా వాళ్ళందరూ వెళ్దాం అన్నా కానీ ఎందుకు ఆ ఈవెంట్ని మిస్ చేశానని చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నానండి. నిజంగా చెప్పాలంటే ఎన్టీఆర్ మాటలకి ఫిదా అండి, గూస్ బంప్స్ అనుకోండి. ఒక్క వ్యక్తి వాళ్ళ ఫ్యాన్స్ని ఇంత అభిమానిస్తున్నారంటే అది ఎన్టీఆర్ తర్వాత అండి. ప్రతి ఒక్కరిని ఆయన ఫస్ట్ నుంచి ఎవరు ఆయనని ఇండస్ట్రీకి తీసుకొచ్చినారు, ఆయన మొట్టమొదటి అభిమాని ఎవరు అని, ప్లస్ ప్రీవియస్ 12-13 years బ్యాక్ బాద్షా మూవీలో ఆడియన్స్కి చనిపోయిన ఆయన గురించి ప్రతి ఒక్కరి గురించి గుర్తించుకుని చెప్పడం అంటే అది అంత ఈజీ కాదండి. అంత పెద్ద అంత లక్షల కోట్ల మంది అభిమాని కలిగిన ఒక వ్యక్తి ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్ ఉండడం అంటే అంత ఈజీ కాదండి. అదొక్క మన ఎన్టీఆర్కి సహజం అండి. నేను లిటరలీ చెప్తానండి, నేను ఎన్టీఆర్కి వేరే అభిమానినండి. ఒక్కసారి ఛాన్స్ వస్తుంది ఆయనతో ఫోటో దిగామని ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నానండి. నిన్న స్పీచెస్ నేను నిజంగా చెప్తున్నానండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం చూడపోయినా ఎన్టీఆర్ స్పీచ్ రోజుకి 4-5 సార్లు చూస్తానండి. ఒక మూవీ రిలీజ్ అయ్యి ఒక 15-20 రోజుల దాకా చూస్తూనే ఉంటానండి. అంత బాగుంటుంది ఆయన మాట తీరు, ఆయన మాటలో అభిమానం, ఆయన వేరే లెవెల్ ఉంటుందండి. నిజంగా చెప్తున్నానండి, ఇది మీరు ఏమనుకుంటున్నా తెలియదు కానీ, ఏ హీరో కింద ఎట్లా ఉంటుందో తెలియదు కానండి, ఎన్టీఆర్ మాటలు మాట్లాడితే ప్రతి ఒక్క హీరో అభిమానులు చూస్తారండి. అంత బాగుంటుంది మాట. ప్రతి ఒక్కరిని ఒక టెక్నీషియన్స్ కూడా గుర్తించి గౌరవించాలని చెప్పి తీసుకొచ్చిన వారే ఎన్టీఆర్ అండి. ప్రతి ఒక్క టెక్నీషియన్ సెట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరికి అభినందన చెప్తాడు, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తాడండి. ఆయన మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, అది సెట్ బాయ్ అయినా కానీ ఎవరన్నా కానివ్వండి, టెక్నీషియన్ ప్రతి ఒక్క టెక్నీషియన్కి పేరుగా గుర్తించి మరి చెప్తాడంటే ఆలోచించండి. ఎంత ఎన్టీఆర్ గారికి ఎంత ఫిలిం ఇండస్ట్రీ ఎంత ప్యాషను, అభిమానులు అంటే ఎంత పిచ్చో అని వేరే లెవెల్ అని. నేను ఇప్పటి వరకు ఏ హీరోని చూడలేదండి శిరసు వంచి నమస్కారాలు చేసినారండి ఫ్యాన్స్ అందరి కోసం. అంటే ఆలోచించండి ఎంత డౌన్ టు ఎర్త్ ఎన్టీఆర్ గారు. నిజంగా అండి, చాలా అక్కడ హృతిక్ రోషన్ని పొగడడం, మరీ ఓవర్గా పొగడకూడదని చెప్పి ఎంత లిమిటెడ్గా పొగడము, తనకు తను చెప్పుకోవడం అనేది అంత ఈజీ కాదండి. తనకు తను అవసరం ఉంటే హీరో తనకు తను ఓవర్గా మాట్లాడుకుని కూడా చెప్పగలుగుతారండి. అట్లా కాకుండా సమానంగా చెప్పి ప్రతి ఒక్కరు అభిమానులు గుండెలో నిలిచిపోతుండండి, అది వేరే లెవెల్ అండి. ప్లస్ మెయిన్ అంటే వర్షం పడలేదండి. లిటరల్లీ అబ్బా, ఆ దేవుడు దయండి అది. ఎందుకంటే రోజు వర్షాలు పడుతుంది, అది ఒక్కరోజే వర్షం పడలేదంటే దేవుడు కూడా ఈ స్పీచ్ ఇద్దాం అనుకుంటున్నాడేమో, అందుకని అనుకుంటా వర్షం కూడా కురిపిలేదు. అదే అండి ఎన్టీఆర్ ఒక అభిమాని. అదే నేను వేరే లెవెల్ అభిమాని అండి ఎన్టీఆర్ని. ఆయన సినిమా ఒకవేళ ఫస్ట్ డో కుదరపోయినా కానీ ఆ సినిమా థియేటర్లోనే చూస్తానండి. టీవీలో ఇప్పుడు వరకు నేను ఎన్టీఆర్ సినిమాలు టీవీలో ఏవి చూడలేదండి. థియేటర్లో చూస్తాను, థియేటర్ రిలీజ్ అయినాక టీవీలో చూస్తాను కానీ డైరెక్ట్ టీవీలో అయితే చూడండి. అంత పిచ్చని నాకు ఎన్టీఆర్ అంటే. నేను ఒకటే చెప్తున్నానండి మూవీ రివ్యూస్ వాళ్ళకి, నేను మూవీ రివ్యూస్ ఇస్తాను. మూవీ రివ్యూస్కి ఈ మూవీలో చాలా ట్విస్ట్లు ఉన్నాయని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పారు. కొంతమంది మూవీ రివ్యూస్ ఏం చేస్తారంటే ట్విస్ట్ అని చెప్తారు, నేను సినిమాని చెడగొడతలేను అని చెప్తారు, కానీ ఆ ట్విస్ట్ ఏంటో చెప్పేస్తారు. కొంతమంది వ్యూస్ కోసం వాళ్ళు సంపాదించుకుంటారండి. అలాంటి మూవీ రివ్యూస్ చూడొద్దని నేను అనుకుంటున్నాను. ప్లస్ చూడొద్దని కాదు, చూడొచ్చు, ఎందుకంటే మీకు మీ పర్సనల్ ఉంటాయి. కానీ మూవీ రివ్యూస్ ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, రివ్యూ ఇవ్వండి. సినిమా ఎట్లా ఉందో అట్లాగే ఒరిజినల్ రివ్యూ ఇవ్వండి. ఇది ట్విస్ట్ అది ట్విస్ట్ ఏం చెప్పకుండా బేస్ పైన ఒక చెప్పేసుకుని ఒక లైన్లో చెప్పేసుకుని వెళ్ళిపోతే అయిపోద్ది. మా 2 నిమిషాలు 3 నిమిషాలు వచ్చేదేమో వీడియో అంతే. లేదు మూవీ మస్తు ఉంటుంది, ఇక్కడ ఆ సీన్ పోయింది, అక్కడ ఈ సీన్ పోయింది, ఇక్కడ ఆ సీన్ పోయిందని గంటలు వీడియోలు తీసి. ఎందుకంటే వార్ 2 పక్క యూట్యూబ్లో వీడియో పెడితే వార్ 2 మీద ఏ షార్ట్ పెట్టినా మిలియన్ వ్యూస్ వస్తాయండి. ఒక మూవీ చిన్న ఛానల్ మూవీ రివ్యూ పెట్టినా కానీ ఈజీగా 10K 20K 1 lakh వరకు వ్యూస్ వెళ్తాయండి. అంత సత్తా ప్లస్ అంత వెయిట్ చేస్తున్నారు వార్ 2 మూవీ గురించి.
చాలామంది నేను ఈ లైన్ చెప్పేస్తా అని చెప్తా అనుకుంటారు. మీరు గమనించండి, ప్రతి ఒక్క మూవీ రివ్యూస్లో ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క లైన్ చెప్తా ఉంటే ఇంకేముందని, మూవీ అంతా అయిపోయింది. చెప్పండి, కట్టే కొట్టే తెచ్చా అన్నట్టు ఇది మూవీ, ఇది ఇంట్లో బాగుంది, ఇంటర్వెల్ సీన్ బాగుంది, క్లైమాక్స్ బాగుంది అని చెప్పాను. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ వస్తుంది, ఈ ట్విస్ట్లో ఎట్లా మారుతాడని చాలామంది చెప్తారు. అన్నీ చెప్పొద్దని ఎన్టీఆర్ తరఫు నుంచి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఎన్టీఆర్ రిక్వెస్ట్ చేసినట్టు ఆలోచించండి. మీరు మూవీలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో ఆ ట్విస్టులు ఒకవేళ బయటకు వచ్చేస్తే మూవీ అనేది కలెక్షన్స్ అనేవి ఆగిపోతాయి. ఎందుకంటే ట్విస్ట్ తెలిసిన వాళ్ళు మూవీ ఎవరు చూడడానికి వెళ్ళారండి. నేను అనుకుంటున్నాను, నేనైతే బేసిక్గా ఏంటి మూవీ అనేది రివ్యూ ఇస్తానండి. లోపల ట్విస్ట్లు ఇవన్నీ నేను చెప్పను, ట్విస్ట్ ఉన్నాయని చెప్తా, కానీ ఆ ట్విస్ట్ ఎందుకు వచ్చినా అవి ఏవి చెప్పానండి. ప్లస్ మూవీ షార్ట్స్ ఏవి యూట్యూబ్లో అప్లోడ్ చేయనండి. జస్ట్ ఒక పోస్టర్ అప్లోడ్ చేస్తే థియేటర్ ముందు వెళ్ళే పోస్టర్, ప్లస్ ఆ మూవీకి వెళ్ళే రివ్యూ కూడా తీస్తా, అదేమంటారు మూవీకి వెళ్ళే వ్లాగ్ కూడా తీస్తానండి. మేబీ ఫస్ట్ డోకే టికెట్లు దొరుకుతాయని ఆశిస్తున్నాను, బుక్ చేసుకుంటున్నాము. మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, మా డాడీ కూడా వీర అభిమాని అండి ఎన్టీఆర్కి, నందమూరి వంశానికి. ఇక టికెట్లు కానీ దొరికినాయి అనుకో, ఫస్ట్ డే ఎట్లా ఉంటుంది ఎన్టీఆర్ ర్యాంపేజ్ అని చెప్పి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వ్లాగ్ అనేది తీయడానికి ప్రయత్నిస్తాను. థియేటర్లు ఏం తీయను కానీ ఒక థియేటర్ స్క్రీన్ తీయకుండా కానీ కింద అభిమానులు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉరుతున్నారు అని చెప్పి ఒక్కటి తీస్తానండి. మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళ ప్రీ రిలీజ్కే 10 ట్రైన్లు పెట్టిన మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్, అప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ 10 ట్రైన్లు పెట్టిన ఆంధ్ర గవర్నమెంట్ 10 లక్షల మంది రావడం అంటే అది వేరే లెవెల్ అండి. అది కూడా ఇక్కడి నుంచి ఆ ఊరికి వెళ్ళి ఆయనను చూడటానికి వెళ్ళిన అభిమానులు అంటే వేరే లెవెల్ అండి. ప్లస్ హిందీ ఇండస్ట్రీలో అడుగు పెడతారు. అట్లాగే రితిక్ రోషన్ ఫస్ట్ మూవీ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం అంటే తెలుగులో డబ్ అయింది అనుకోండి, కానీ తెలుగు మూవీ కింద అడుగు పెట్టడం ఫస్ట్ మూవీ. ఇద్దరికి 25 years కంప్లీట్ అయింది. ఇద్దరికి నా తరఫు నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. ఇద్దరికి 25 years కంప్లీట్ అయింది. ఇక ఈ మూవీ ఇంకా 4 days రిలీజ్, ఇంకా 3 days రిలీజ్ అవుతుందండి. ర్యాంప్ ఇట్లాంటి కూలీ చెప్తే కూలీ వేరే ఫ్యాన్ బేస్ అండి, వార్ 2 వేరే ఫ్యాన్ బేస్. 2 మూవీలు సక్సెస్ఫుల్గా హిట్ అవ్వాలి, బ్లాక్ బస్టర్లు కొట్టాలని చెప్పి ఆ దేవుని ఆశిద్దాం. ఇక దాట్స్ ఇట్ అండి ఈరోజుకి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరపించి రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయి. దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.